సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షకులకు నమస్సుమాని. అయోధ్య గురించి మనలో నాకు కూడా ఇప్పటివరకు తెలియని సంగతులు తెలుసుకున్నాం. ప్రతి హిందువు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం ఇది. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మనకు రావడానికి ఒక ముఖ్య కారకుడైన కేకే నాయర్ గారి గురించి తెలుసుకుందాం. కేకే నాయర్ అని పిలువబడే కందంగల్లం కరుణాకర్ నాయర్ 1907లో సెప్టెంబర్ 7న కేరళలోని అలుప్పూజాలోని గుట్టన్కడు అనే గ్రామంలో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు అతను ఇంగ్లాండ్ వెళ్ళి 21 సంవత్సరాల వయసులో బారిస్టర్ అయి స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ఐసిఎస్ పరీక్షలో విజయం సాధించారు. కేరళలో కొంతకాలం పనిచేసిన ఆయన నిజాయితీకి పేరుగాంచాడు. ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రజల సేవకునిగా పేరు తెచ్చుకున్నారు. 1945లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్గా చేరారు. అతను వివిధ పదవుల్లో పనిచేశారు. జూన్ 1, 1949లో ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. బాలరాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించింది. ఫిర్యాదు రావడంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటికి యూపీ ముఖ్యమంత్రిగా గోవింద్ వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కేకే నాయర్ను కోరగా కేకే నాయర్ తన సబార్డినేట్ శ్రీ గురుదత్ సింగ్ను దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మని కోరాడు. సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కేకే నాయర్కు అందించారు. హిందువులు అయోధ్యను రాముడు రామ్ లల్లా జన్మస్థలంగా ఆరాధిస్తున్నారని, అది ఒక మసీదుగా ఉంది అని, అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారు, కానీ అది ఒక హిందూ దేవాలయమని ఆయన నివేదిక తెలియజేసింది. అంతే, అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు. దానికోసం ప్రభుత్వం భూమి కేటాయించాలని, గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి 500 మీటర్ల పరిధిలోకి ముస్లింలు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఎత్తివేయకపోవడం గమనార్హం. ఇది విని నెహ్రూ చిరాకు పడి కోపం తెచ్చుకొని ఆవేశంతో ఊగిపోయాడు. అంతేకాకుండా ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రామ్ లల్లాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాడు కూడా. నెహ్రూ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని, రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్ను ఆదేశించారు. కానీ ఆ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరిస్తూ మరోవైపు రామ్ లల్లాకు రోజు పూజ చేయాలని మరో ఆదేశం జారీ చేస్తూ పూజకయ్యే ఖర్చు, పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుతో భయపడిన నెహ్రూ వెంటనే నాయర్ను ఆ పదవి నుండి తొలగించాలని ఆదేశించారు. అయితే నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకొని నెహ్రూ జారీ చేయించిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా విజయం సాధించారు. నాయర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదే స్థలంలో పనిచేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం నెహ్రూకు చెంపపెట్టులా తగిలింది. ఈ పరిస్థితుల్లో అయోధ్య వాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని నాయర్ను కోరారు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని నాయర్ చెప్పడంతో నాయర్ భార్యనైనా పోటీ చేయాలని అయోధ్య వాసులు కోరారు. ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ శ్రీమతి శకుంతల నాయర్ ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికల సందర్భంగా అయోధ్యలో అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిపై నాయర్ భార్య భారీ మెజార్టీతో గెలిచారు. శ్రీమతి శకుంతల నాయర్ 1952లో జనసంఘ్లో చేరి సంస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయర్పై ఒత్తిడి తీసుకురావడంతో నాయర్ తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. 1967లో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించినప్పుడు ప్రజలు నాయర్ మరియు అతని భార్యను పోటీకి ఒప్పించడంలో విజయం సాధించారు. బఘ్రేజ్ మరియు
కైసర్గంజ్ నియోజకవర్గాలను గెలవడానికి ప్రజలు నాయర్ దంపతులకు సహాయం చేశారు. వారిది అది ఒక చారిత్రాత్మక విజయం. శకుంతల నాయర్ గారు మొత్తంగా ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా గెలిచారు. విచిత్రం ఏమిటంటే నాయర్ గారి పలుకుబడి ఎంత అంటే అతని డ్రైవర్ కూడా ఫైసలాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఒకసారి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఇందిరా పాలనలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ దంపతులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కానీ వారి అరెస్టు అయోధ్యలో భారీ అలజడికి కారణం అవ్వడంతో భయపడిన ప్రభుత్వం వారిని జైలు నుండి వెంటనే విడుదల చేసింది. ఆ దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చి తమ ప్రజాసేవను కొనసాగించారు. స్వాతంత్ర్య అనంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్. ఇది పూర్తిగా అతనిచే నిర్వహించబడింది. మరి ఇప్పటికీ కూడా ఆయన అధికారిగా జారీ చేసిన ఉత్తర్వులను హిందూ వ్యతిరేకులు మార్చలేకపోయారు. నాయర్ జారీ చేసిన ఆదేశాల ఆధారంగానే పూజలు మరియు రామ్లల్లా దర్శనం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. 1976లో మిస్టర్ నాయర్ తన స్వగ్రామానికి తిరిగి రావాలనుకున్నాడు. అయితే ఆయన వెళ్లేందుకు ప్రజలు అనుమతించలేదు. అయితే నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నారని ప్రజలను నచ్చజెప్పి వీడ్కోలు తీసుకున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ 1977లో ఆయన తన స్వగ్రామంలో శ్రీరామచంద్రమూర్తి పాదార విందాలకు చేరుకున్నాడు. ఆయన చితాభస్వాన్ని స్వీకరించేందుకు ఒక బృందం కేరళకు వెళ్ళింది. ఆ చితాభస్వాన్ని అలంకరించిన రథంలో ఘనంగా ఊరేగించి శ్రీరాముడు రోజు స్నానం చేసి సూర్యుడిని ఆరాధించి అయోధ్యలోని సరయూ నదిలో నిమజ్జనం చేశారు. నాయరు కృషి వల్లే మనం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో పూజలు చేయగలుగుతున్నాం. అయోధ్య ప్రజలు ఆయనను దైవమైన వ్యక్తిగా పరిగణించడంలో అందుకే ఆశ్చర్యం లేదు. ఆయన అయోధ్య విషయంలో చేసిన కృషికి గాను విశ్వ హిందూ పరిషత్ వారు అతని స్వగ్రామంలో భూమిని కొని అతనికి స్మారక చిహ్నం నిర్మించారు. కేకే నాయర్తో ప్రారంభించబడిన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు శిక్షణలు అందిస్తోంది. వైకుంఠంలో మహావిష్ణువు సన్నిధిలో ఉన్న ఆ నాయర్ దంపతులను ఈ సందర్భంగా స్మరించుకోవడం అందరి హిందువుల భాగ్యం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.